అమ్మ ఒడి తొలి ఏడాది అటకెక్కింది. ఏడాదికి 15,000 ఇవ్వాల్సి ఉండగా రెండో ఏడాది 9,000, 13,000 వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి 13,000 ఇచ్చినప్పుడు నారా లోకేష్ వంకరగా ఎందుకు మాట్లాడారు? వ్యాపారులను బెదిరించి బలవంతంగా P4 అమలు చేస్తారా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఇస్తే ఈ పథకం ఒక సంవత్సరం అంతా కూడా అటకెక్కిపోయింది. కానీ మొన్న కొంత రిలీజ్ చేస్తారని చూస్తే 15,000 అని చెప్పిన వ్యక్తి 13,000 ఇస్తామని చెప్పన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే 13,000 ఇస్తుంటే మరి ఎందుకు ఆ రోజు నారా లోకేష్ గారు వంకర తింకర నోట్లతో ఎందుకు మాట్లాడారు? మరి అప్పుడు ఆ నోటికి గుర్తు రాలేదా నారా లోకేష్ గారికి? సరే పోనీ 13,000 గారు ఇస్తారని చెప్పని చూస్తే కొంతమందికి 9,000 పడింది, కొంతమందికి 8,000 పడింది, కొంతమందికి 7,000 పడింది. ఒక పద్ధతి ప్రకారం లేకుండా తల్లికి వందనం, అది కూడా ఎక్కడ కూడా అందరికీ అందిన పరిస్థితిలో సుమారు 30 లక్షల మంది పిల్లలకి ఎగనామం పెట్టిన ఘనత కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి దక్కుతుంది. మా అక్క చెల్లెమ్మలకి డబ్బులు ఇవ్వాలని చేతి ద్వారా 18,000 ఇవ్వాలనుకుంటే మీకెందుకు మీకు నెలకు 1,500 ఇచ్చేస్తాం, ఆయన మీకు 45,000 ఇచ్చాడు, మీకు 18,000 దాటితే ఇచ్చేస్తాం అని చెప్పిన పెద్ద మనిషి P4 అంట. P4 అక్కడ ఎవరో ధనవంతుల దగ్గర తీసుకుని మీకు డబ్బులు ఇవ్వాలట, మీ కుటుంబాన్ని వాళ్ళ దత్తత తీసుకుంటారు. జరిగే పని అనేది దాన్ని గొప్పగా గవర్నర్ గారు ప్రసంగంలో P4 ద్వారా మేము బాగా అమలు చేస్తున్నాం అని చెప్పన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డకైనా గానీ ఈ 1,500 రూపాయల నిధి ముట్టిందా? సమాధానం చెప్పండి. కుటుంబ నాయకులు ఎవరైనా కానీ చాలా మందిని వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కొంత ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటే వాళ్ళని భయపెట్టి మీరు P4 లో జాయిన్ అవ్వాలని చెప్పిన అధికారుల ద్వారా అనేక ద్వారా మీరు భయపెడతారు తప్ప ఎక్కడైనా కానీ ఈ పథకం అమలయ్యిందా? గవర్నర్ గారి ప్రసంగంలో P4 బ్రహ్మాండంగా అమలైపోతుందని చెప్పన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఎన్ని బస్సుల్లో మీరు ఉచిత ఇస్తున్నారంటే కనీసం చెప్పండి ఒకసారి. 16 రకాల బస్సులుంటే 6 రకాల బస్సులో కూడా మీరు అవకాశం కల్పించట్లేదు మహిళలకి. మరి ఏం చేశారండి మీరు ఈ 20 నెలల పరిపాలనలో? ఈ కూటమి ప్రభుత్వం ఇది మేము చేశామని చెప్పే పథకం చెప్పండి. గతంలో కోవిడ్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ తో ప్రపంచమంతా విలవెల్లాడుతున్నా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ లో కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా పథకాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అమలు చేసిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన ధైర్యంగా మేము చెప్పగలుగుతాం. మీరు చెప్పగలుగుతారా? కాకపోతే ఆ రోజులో చంద్రబాబు అన్నాడు నేనుంటే కోవిడ్ వచ్చేది కాదని చెప్పని. ఆ రోజే అతన్ని ఒక కామెడియన్ గా అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోవిడ్ కష్టకాలంలో కూడా ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంకా ఒక నెల ముందే అమలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఏ పథకాన్ని కూడా కోవిడ్ ఒక చెప్పి ఆపిన పరిస్థితి లేదు. మీరు గొప్పగా పెన్షన్ల గురించి చెప్తున్నారు. ఇందాక గవర్నర్ గారి ప్రసంగంలో కూడా మేము 1,000 రూపాయలు పెంచేసామని చెప్పని. అవును, మీరు 1,000 రూపాయలు పెంచారు, కానీ ఎంతమంది కట్ చేశారండి మీరు? సుమారు 5 లక్షల పైబడి పెన్షన్లు గతంలో ఉన్న పెన్షన్లు తగ్గించారు. జనరల్ గా ఇదివరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికంటే ముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 ఏళ్లు పెన్షన్ చేశారు. దానికి 60 ఏళ్లు పెన్షన్ చేసి ప్రతి 3 నెలలకు కూడా ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఈ 20 నెలల్లో ఏ ఒక్కరికైనా పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చారా? మీరు ఏమన్నా గానీ ఒక వితంతు పెన్షన్ గానీ అదే విధంగా కొత్త పెన్షన్ అమలు చేయడం కానివ్వండి. మీరు గొప్పగా మరి ఎన్నికల్లో ఏం చెప్పారండి? 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పారే. ఆ పెన్షన్ ఇచ్చామని చెప్పి ఎందుకు చెప్పట్లేదు మీరు? ఎక్కడ కూడా మీరు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. మాట్లాడితే 3 స్పెషల్ ఫ్లైట్లు, ఒకటేమో పెదబాబు గారికి, ఒకటి చిన్నబాబు గారికి, ఇంకోటేమో పవన్ కళ్యాణ్ గారికి. ఈ ఫ్లైట్లలో తిరగడం తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా చెప్పండి ఒకసారి. మాట్లాడితే దోవ సెల్లో మేమని చెప్పంటారు. అంత సెల్లో కూడా తిరుగుతున్నామని చెప్పన్నారు. మీరు వెళ్ళినందువల్ల ఏ పరిశ్రమ తీసుకొచ్చారు? అంటే గీతంస్ కి 5,000 కోట్లు స్థలం ఇచ్చేస్తే మీకు అభివృద్ధి వచ్చేస్తుందా? అంటే గీతంలో మీకు ఎక్కడ గీతం కాలేజీలో ఎక్కడైనా గానీ ఉచిత చదువు చెప్తున్నారు మీకు ఎక్కడైనా గానీ? ఒకటోసారి పెన్షన్ కోర్టు ఖర్చు పెడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వారి కార్యకర్త చనిపోతే పెట్టనక్కడికి వెళ్లారట. సరే కార్యకర్త కదా ఏదో చేస్తారనుకుంటే ఏదో ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వడానికి మళ్ళీ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఇక్కడికి. ఆ ఫ్లైట్ డబ్బులు ఇచ్చిన వాళ్ళ కుటుంబం బాగుపడుద్ది కదా కనీసం. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టించారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో విభజిత జిల్లాలకి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పని ఆయన 17 మెడికల్ కాలేజీ నూతనంగా నిర్మించడానికి స్థలాలు సేకరించి మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి కొన్ని మెడికల్ కాలేజీ ప్రారంభిస్తే వాటిని దుర్మార్గంగా PPP అని చెప్పని అమ్ముకుంటున్న దుర్మార్గులు ఎవరండి? ఈ కూటమి నాయకులు కాదా? గతంలో 2014 నుంచి 19 పరిపాలించారు కదా. 10 ఏళ్లు మనకి రాజధానికి హైదరాబాద్ అవకాశం ఉంటే వాటిని కాదని అక్కడ ఓటుకి కోర్టు విషయంలో దొరికిపోయి